నిన్న ఇజ్రాయేల్ ఇరాన్ గుండెకాయ మీద కొట్టింది. అదే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్. ఇరాన్కి కావచ్చు, అటు ఖతార్కి కావచ్చు, ఈ రెండు చాలా కీలకం. ఇటు సౌత్ పార్స్ అంటారు ఇరాన్లో ఉన్నదాన్ని, అటు ఖతార్లో ఉన్నదాన్ని నార్త్ పార్స్ అంటారు. ఈ రెండు అప్పుడు కలిసి నిర్మించుకున్నాయి 2-3 దశాబ్దాల క్రితం. తర్వాత జరిగిన పరిణామాలు విడిపోతున్నాయి. కానీ అయితే ఇజ్రాయేల్ ఎప్పుడైతే ఈ యొక్క దాడి చేసిందో వెంటనే ఇరాన్ ఏం చేసిందంటే అటు ఖతర్ మీద ఉన్నటువంటి ఆ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేసింది. దాంతో రెండిటికి విపరీతమైనటువంటి నష్టం ఏర్పడి ఇప్పుడు చమురు ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ యొక్క దాడి వల్లే. అయితే దీనికి అమెరికా స్పందించింది, మాకు తెలియకుండా ఇజ్రాయెల్ దాడి చేసింది, ఇక కనుక ఇజ్రాయెల్ దాడి చేస్తే మేము కూడా ఉపేక్షించాం, మేము ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాం ఇజ్రాయెల్కి అని చెప్తే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు దీని మీద స్పందించాడు. మేము ఇక నుంచి దాడులు చేయము, అక్కడ అమెరికా మాకు చెప్పింది, వాస్తవానికి అమెరికాకి తెలియకుండానే ఈ యొక్క దాడి చేశాం మేము. ఇప్పుడు అమెరికా చెప్పినటువంటి దీనివల్ల మేమైతే దాడులు చేయడం లేదు, ఇక ఇరాన్కి చెందినటువంటి గ్యాస్ ఫీల్డ్ మీద అయితే మేము దాడులు చేయమని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపాడు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇది అమెరికాకి తెలియకుండా ఉంటుందా? ఇజ్రాయేలు, అమెరికా ఈ విషయంలో మాత్రం బాగా ఒకదానికి ఒకటి తెలియకుండా నాటకాలాడి మొత్తానికైతే ఇరాన్ మీద ఉన్నటువంటి కసిని తీర్చుకున్నారు. ఇరాన్ వీళ్ళని ఎలాగో దాడి చేయలేము, దాడి చేసిన వీళ్ళకి పెద్దగా నష్టం ఉండదని ఖతర్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్ ఫీల్డ్ మీద దెబ్బ కొట్టింది. ఇది బహుశా ఊహించలేకపోయారేమో, దానికి సరైనటువంటి సపోర్ట్ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోవడమే కాదు, ఖతర్ ఏమొచ్చేసి ఇప్పుడు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతుంది. మీరు చేసినటువంటి దాడి వల్లే ఈరోజు మా ఇది నాశనం అయిపోయింది, మేము ఇప్పుడు ఎలా దీన్ని రికవరీ చేయాలనే విధంగా అది బయటికి చెప్పదు, కానీ లోపల మాత్రం అమెరికాని తిట్టు పోసేస్తుంది.